రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆదివారం జరిగే పంచాయతీ ఎన్నికల రెండో విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా ఒక కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట దగ్గర జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని లింగంపల్లి నుంచి కామారెడ్డి జిల్లాలోని సొంతూరుకు భార్యాభర్త తమ కొడుకు కూతురుతో కలిసి టూ వీలర్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇక మృతులను లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా గుర్తించారు. బండి మీద పాప ఉన్నది, బాబు ఉన్నట్లు ఉన్నాడు. రైట్గా తెలంగాణలో ఆదివారం జరిగే పంచాయతీ ఎన్నికల రెండో విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా ఒక కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట దగ్గర జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని లింగంపల్లి నుంచి కామారెడ్డి జిల్లాలోని సొంతూరుకు భార్య, భర్త తమ కొడుకు కూతురుతో కలిసి టూ వీలర్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇక మృతులను లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా గుర్తించారు. రైట్ గా ఈ మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన లింగమయ్య, సాయమ్మ కుటుంబము ఉపాధి కోసము మన సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివార్లోని లింగంపల్లిలో సెటిల్ అయ్యారు. ఇక్కడ వీళ్ళు ఉపాధి కోసం ఇక్కడ స్థానికంగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే రేపు ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికల భాగంగా నిజాంసాగర్ మండలం ఎన్నికలు జరిగినాయి. దీంట్లో ఎన్నికల్లో తమ ఓటుకు వినియోగించుకోవడానికి లింగంపల్లి నుంచి వాళ్ళ స్వగ్రామానికి బయలుదేరారు. ఒకే బండి పైన నలుగురు కుటుంబ సభ్యులు వెళ్ళినట్టు తెలుస్తుంది. లింగమయ్య, సాయమ్మ, వాళ్ళ కొడుకు సాయి, కూతురు మానస నలుగురు కూడా ఒకే బండి మీద వెళ్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు పెద్ద శంకరంపేట దగ్గరికి వెళ్ళగానే జాతీయ రహదారి 161 పైన గుర్తు తెలియని వాహనం వీళ్ళని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ గుర్తు దీంతో ఒక్కసారిగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు రోడ్డు పైన. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు శవ పరీక్షల కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఏ వాహనం ఢీకొట్టింది అనే దాని మీద వీళ్ళంతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఢీకొట్టిన వాహనం ఏంది అనేది. అయితే మొత్తానికైతే ఆ గ్రామానికి చెందిన ఇటు రేపు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని ఓటేద్దాం అనుకుంటూ వెళ్ళిన కుటుంబంలోని నలుగురు కూడా ప్రమాదంలో మరణించడంతో ఆ గ్రామంలో అంతా విషాద ఛాయలు అలుపుకున్నాయి. ఇప్పటికే బంధువులకి వాళ్ళకి సమాచారం అందించారు. వారు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.